శ్రీగురుభ్యో నమః. హరి ఓం. జగదం పితరం వందే పార్వతీ పరమేశ్వరం. సర్వం పరమేశ్వరే పాదార్పితం. చాలా వరకు ద్వాదశ రాసుల్లో వారు ఎటువంటి దేవాలయాలు దర్శిస్తే మనకి మంచి జరుగుతుంది, నా స్థితి మారుతుంది, ఆర్థిక అప్పుల నుంచి ఏ విధంగా బయటపడడానికి మార్గాలు లభిస్తాయి అనేటువంటి విషయానికి వస్తే గనక మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు ఎవరు, ఏ రాశి వారు, ఏ నక్షత్రం వారు ఎటువంటి దేవాలయాన్ని దర్శనం చేయాలి, ఒకవేళ కొన్ని కాలమాన పరిస్థితుల ప్రకారంగా సోతగో ఉన్నటువంటి వారు దేవాలయం దర్శనం చేయలేకపోతే తమ ఇంట్లోనే ఉండి ఏ భగవత్నామస్మరణ చేస్తే ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్య కానీ, మీరు అనుకున్నటువంటి స్థితి మారడం కానీ, సొంత ఇంటి కళ నెరవేర్చుకోవడం కానీ, వ్యాపారాలు ఏ విధంగా ప్రారంభం చేసుకోవాలి అనేటువంటి విషయాలకి ఎటువంటి దేవతారాధన, ఎటువంటి మాలను మనం ధరించడం, ఎటువంటి బీజాక్షరాన్ని మనం పఠించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు క్షుప్తంగా వివరించుకున్నట్లయితే, తులారాశి వారు ఈ జూన్ 12వ తారీఖు నుంచి ఉగాది వరకు కూడా ఈ సంవత్సరాంతము ఎటువంటి దేవాలయం దర్శనం చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి, కోర్టులో జయం కలుగుతుంది, మీకంటూ ఆరోగ్య సమస్య కుదుటపడేటువంటి వ్యవస్థ ఇటువంటి దేవాలయాన్ని దర్శించడం వల్ల జరుగుతుంది. అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కావాలి అంటే ఈ సంవత్సరాంతము నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని మీరు ఆరాధన చేయాలి, అదేవిధంగా ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శిస్తే మీకు కాలం కర్మం రెండూ కలిసి వస్తాయి, మీ జీవితంలో మార్పు అనేటువంటిది ఏ పుణ్యక్షేత్రాన్ని దర్శించడం వల్ల కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసుకుందాం. అయితే ముందుగా ఈ తులారాశి అనేటువంటిది ఏ నక్షత్రం వారు తులారాశిలోకి ఇచ్చేస్తారు అనేటువంటి విషయంలో చిత్త నక్షత్ర 3-4 పాదాలు, స్వాతి నక్షత్ర 4 పాదాలు, విశాఖ నక్షత్ర 1-2-3 పాదాల వారు కూడా ఈ తులారాశిలోకి ఇచ్చేస్తారు. తులారాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా అనేకమైన ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఒక మంచి దేవాలయ దర్శనం తదనంతరం మీ జీవితంలో మార్పు కలగాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా తెలంగాణలో రామగుండం వైపుగా కరీంనగర్ దగ్గరలో ఉన్నటువంటి సుందుల్లా అనేటువంటి గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి వారు ధ్యాన ముద్రలో ఉంటారు. ఈ స్వామి వారిని దర్శనం చేయడం వల్ల తులారాశి వారికి అద్భుతమైనటువంటి జీవితం ప్రసాదించేటువంటి అవకాశం కలుగుతుంది. ఈ సుందల్లా అనేటువంటి ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి వారికి ఆదివారం రోజు కానీ లేదా మంగళవారం రోజు కానీ 5 మూరలు తులసి, అదేవిధంగా తామర పువ్వు 5 తామర పువ్వులు సమర్పించడం వల్ల ఆర్థిక సమస్య నుంచి తులారాశి వారు గట్టెక్కుతాం ఖచ్చితంగా జరుగుతుంది. ఆరోగ్య సమస్య కూడా కుదులు పడేటువంటి అవకాశమే ఏర్పడుతుంది. సంవత్సరం అంతా కూడా ఈ తులారాశి వారు మానసికమైనటువంటి ఇబ్బందులకి, అయిపోతుంది అనుకున్న పనులు ఆటంకాలకి, ఏ పని చెయ్యాలన్నా అనుమానయుక్తంతో ఉన్నా వీరు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం చేయడమే ప్రాధాన్యత. ఒకవేళ సుందుల్లా అనేటువంటి ఊరు గ్రామం మీకు కనుక తెలియకపోయినా, అంత దూర ప్రయాణాలు మీరు చేయలేకపోయినా, కాలమాన పరిస్థితుల ప్రకారంగా ఇబ్బందులు కలుగుతున్నా ఈ తులారాశి వారు ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయడం, లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మంత్రాన్ని పఠించడం అత్యంత శ్రేయస్కరం. ఒక రాగి పాత్రలో ఆదివారం రోజు కానీ మంగళవారం రోజు కానీ నేను చెప్పినట్లుగా ఆచరించండి. ఒక రాగి పాత్రలో కొన్ని తులసి దళాలు పెట్టుకుని వాటి మీద మీ యొక్క కుడి చేతిని ఉంచి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్వృక్షీణమామృతాం అని చెప్పి స్వామివారికి 54 సార్లు ఈ లక్ష్మీ నృసింహ మహామంత్రాన్ని పఠించుకుని చక్కగా
ఆ తులసి దళాలు మీ యొక్క దేవుడి మందిరంలో లక్ష్మీ నరసింహస్వామి వారి పాదాల వద్ద ఉంచండి. లేని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో 5 మూరలు తులసి దళాలు, 5 కమలాలు స్వామివారికి సమర్పించడం, మంగళవారం ఏకభుక్తం చేయడం, ఆదివారం చేసే పరమైతే ఆదివారం ఏకభుక్తం చేయడం చేయండి. ఈ సంవత్సరంలో ఖచ్చితంగా 3 పర్యాయాలు సుందరుల ఊరు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. లేని పక్షంలో మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని 11 మంగళవారాలు కానీ 11 ఆదివారాలు కానీ దర్శనం చేయండి. స్వామివారి యొక్క అనుగ్రహం పరిపూర్తిగా మీకు కలుగుతుంది. చందనాన్ని అడ్డంగా ధరించి మధ్యలో ఆరావళి కుంకుమను పెట్టుకోండి. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ తులారాశి వారికి కేతువు శుభంలోనే ఉన్నాడు. అదేవిధంగా రాహు అర్ధాష్టమంలోకి మారుతూ ఉన్నాడు. కాబట్టి మెదడులో సీక్రెట్ అవ్వాల్సినటువంటి ఎంజిన్స్ సీక్రెట్ కాక కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఈ ఆగస్టు 3వ తారీఖు నుంచి సెప్టెంబర్ 8వ తారీఖు వరకు కూడా ఏర్పడుతుంది. మందబుద్ధిగా ఉండడం, ఒంటరిగా ఉండడం, తక్కువగా మాట్లాడటం, ఇటువంటి ధోరణికి లోనవుతుంటారు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారు మాత్రమే మిమ్మల్ని రక్షించేటువంటి మంత్రంగా చెప్పచ్చు. తామర పూసల మాలని ధరించండి. ప్రతిరోజు కూడా మీ ఇంట్లో కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేయండి. తులారాశి వచ్చేటువంటి ప్రమోషను, ఇంతకు ముందు ఆగిపోయిన ప్రమోషను, రావలసిన ప్రమోషన్, రావలసిన ఉద్యోగం ఏదైతే ఉందో అది మీరు ఖచ్చితంగా ఆగస్టు 11వ తారీఖు తర్వాత మీరు అందుకుంటారు. అప్పటి వరకు ఆశాజనకంగా మాత్రమే ఉంటుంది. ఈ తులారాశి వారు ఒకవేళ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని మీరు దర్శనం చేసుకోలేకపోయినా, తులసి దళాలతో నృసింహ మహామంత్రాన్ని పఠించలేకపోయినా, పసుపు పుష్పాలు చేతిలో పట్టుకుని లేదా అక్షతలు కానీ చేతిలో పట్టుకుని లక్ష్మీ నరసింహాయ నమో నమః అని 108 పర్యాయాలు చెప్పుకుని ఆ అక్షతల్ని మీ దేవుడి మంత్రంలో ఉంచండి. ఆదివారం పరమాన్నం నైవేద్యంగా పెట్టండి. అందరి సగభాగాన్ని గోవుకి సమర్పించండి. మిగిలిన సగభాగం మీ ఇంటిల్లి పారి స్వీకరించండి. ఇలా చేయడం వల్ల తులారాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది. పైగా ఈ తులారాశి వారు నవగ్రహాల్లో ఏ గ్రహాన్ని ఆరాధిస్తే అనుకున్న పనులు ధనపరంగా కాస్త నిలబడుతారు అని అంటే కనుక కేతువు ఆరాధన అనేటువంటిది తులారాశి వారికి ఈ సంవత్సరంలో ఆరాధన చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. పలాస పుష్ప సంకాసం, తారకాగ్రహ మస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం. దీన్ని 54 సార్లు పఠించుకోండి. ఒక గ్లాసు నీళ్లు స్వీకరించండి. తదనంతరము మీ యొక్క దినచర్యను ప్రారంభం చేయండి. ఆఫీసుకి వెళ్ళాలి, మీటింగ్ వెళ్ళాలి, ఏదన్నా. ఈ తులారాశి వారు వచ్చేటువంటి ఉగాది వరకు కూడాను పసుపు కలరు దారాన్ని ధరించడం లేదా పసుపు కలర్ బ్యాండ్ని ధరించడం అత్యంత శ్రేయస్కరం. ఆదివారము మంగళవారము ఖచ్చితంగా ఈ తులారాశి వారు నీలవర్ణం కానీ లేదా పసుపు వస్త్రాన్ని కానీ శరీరం మీద ధరించడం చెప్పదగ్గ సూచన. తాత ముత్తాతల నుంచి రావాల్సిన వ్యవస్థ ఆర్థికంగా కానీ అప్పుల నుంచి వేరే మార్పులు చెంది ఆ అప్పులు తీరేటువంటి మార్గాన్ని కానీ కేవలము లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన వల్ల మాత్రమే ఈ తులారాశి వారికి కలిసి వస్తుంది. అయితే ఈ తులారాశి వారు ప్రతినిత్యము కూడా మీ ఇంట్లో కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఒకవేళ మీకు దగ్గరలో ఉన్నటువంటి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి వెళ్ళడం కుదరలేకపోతే అభిముఖంగానే కూర్చుని లక్ష్మీ నరసింహాయ నమః అంటూ అక్షతులు విడిచిపెట్టిన తదనంతరం పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి. ఇలా చేసిన స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. తులారాశి వారి యొక్క జాతక పర్యంతం నేను కేవలం గోచారరీత్యా మాత్రమే తెలియజేశాను.
వ్యక్తిగతంగా తెలుసుకోవడానికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ సంప్రదించండి. మీ పూర్తి జాతక విశ్లేషణ తెలుసుకోండి. నేను ఇప్పటి వరకు చెప్పింది కేవలం గోచార రీత్యా మాత్రమే, దీన్ని పరిగణనలోకి తీసుకోండి.